కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారని, బీసీలను గుర్తించి అన్ని రాజకీయ పార్టీలు 4 అసెంబ్లీ, 1 పార్లమెంట్ సీటును కేటాయించాలని సిట్టిబలిజ జనజాగృతి సేవా సమితి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిట్టిబలిజ జనజాగృతి సేవా సమితి, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ కర్రి గోపాలకృష్ణ, అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజులు మీడియాతో మాట్లాడారు. సిట్టిబలిజకు ఏ రాజకీయ పార్టీ వారు కాకినాడ రూరల్ సీటు కేటాయిస్తారో వాళ్లను తాము గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తామని, అలా కాని పక్షంలో సిట్టిబలిజలను కాకినాడ రూరల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిపి గెలిపించుకుంటామని వారు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు రాయుడు సుధాకర్, మహిళా అధ్యక్షురాలు రాయుడు దుర్గా, కాల సత్యబాబు, వాసంశెట్టి భీమరాజు, చింతకారి శ్రీనివాస్, రాయుడు అబ్బాయి తదితరులు పాల్గొన్నారు. సామాజిక దామాషా ప్రకారం టికెట్లు ఇస్తా జరుగుతుంది. కాకినాడ రూరల్లో ముఖ్యంగా అది చిట్టుమంజిలి సీటు. అది చిట్టుమంజిలి కేటాయించకుండా వేరే సామాజిక వర్గాలకి కేటాయించడం పట్ల మేము అందరూ అసంతృప్తి తెలియజేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ జిల్లాలో 4 సీట్లు బీసీలు కేటాయించాలని, పార్లమెంట్ సీటు కూడా బీసీ కేటాయించాలని సిట్టిబలిజ జనజాగృతి మరియు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ జిల్లాలో ఎక్కువ జనాభా కలిగినటువంటి మాకు కాకినాడ రూరల్ సీటు కేటాయించాలని మరోమారు కోరుకుంటూ మొత్తం 4 బీసీ సీట్లు, 1 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. కానీ పక్షంలో త్వరలో మేము అందరూ కూర్చొని ఒక ప్రణాళికబద్ధంగా ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటున్నాం. తుని తర్వాత ప్రతిపాడు, తర్వాత పెద్దాపురం, ప్రతి కాకినాడ 1లో 40,000 పైబడి మేము సిట్టిబలిజలు ఉన్నాం. మొత్తం బీసీలన్నీ కలుపుకుని 70,000 పైబడి ఉన్నాం. కాబట్టి మా బీసీలకి కాకినాడ 1 మొదలుకొని పెద్దాపురం వరకు 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ శాతం బీసీ వర్గాలు ఉన్నాయి. కాబట్టి కాకినాడ జిల్లాలో బీసీలకి మరీ ముఖ్యంగా కాకినాడ రూరల్లో సిట్టిబలిజ వరకు ఎక్కువ ఉంది. కాబట్టి కాకినాడ రూరల్ తప్పనిసరిగా సిట్టిబలిజలు కేటాయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని ప్రధాన పార్టీలని కూడా. ఈరోజు అల్టిమేటం. ఇవి కాని పక్షంలో అతి త్వరలోనే మళ్ళీ కార్యాచరణ ఇవ్వని పక్షంలో కార్యాచరణ మేమంతా కూర్చొని జిల్లా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు కాకినాడ జిల్లా సిట్టిబలిజ జనజాగృతి 2 సంయుక్తంగా కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకుని త్వరలోనే మళ్ళీ మేము మీకు ఆహ్వానం పలుకుతాం. మా నిర్ణయం మేము చెప్పడానికి ప్రయాణిస్తున్నాము. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రూరల్ మండలంలోని ఎప్పటి నుంచో వస్తున్న మా బీసీ వాళ్ళకి 2 పర్యాయాలు ఇచ్చారు, వాళ్ళు నెగ్గారు. కానీ ఇప్పుడు జిల్లా లెవెల్లో 7 సీట్లుంటే అన్ని సీట్లు కూడా అగ్ర కులాల వారికి ఇచ్చారు తప్ప బీసీ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. సుమారు మా జనాభా కలిసి బీసీలందరూ కలిసి 12 లక్షల మంది వరకు ఉన్నారు. ఓటర్లు వస్తే 10 లక్షల వరకు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కాకినాడ రూరల్ మండలంలో 75,000 వరకు సిట్టిబలిజ ఉన్నది ఓటింగ్. అలాగే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఏకమై చూస్తే 135,000 మంది ఉంది. కానీ గతంలో ఈ పార్టీలన్నీ కూడా బాగానే ఇచ్చి, కాకపోతే ఇప్పుడు వచ్చినప్పటికీ వాటి ఏ పార్టీ ఏమైనా ఉండే మెయిన్ పార్టీలు కూడా ఎవరికి బీసీలకి ఎవరికి సీట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీలకి ఏదో నామకావస్థ ఏదో చెప్పి మాటలు చెప్పి నమ్మించి అలా చేసి ఇలా చేసి ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ఎవరికి ఏ విధమైన సాయం గానీ సహకారం గానీ ఏమీ లేదు.